సర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు మొదట్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి టెండర్లు పిలుస్తున్నా రెస్పాన్స్ రావటం లేదు. దీంతో కొత్త ప్లాన్ రెడీ చేసింది బల్దియా. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ సవరించి లోకల్ బిల్డర్లకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే సర్కార్ కి పంపిన జీహెచ్ఎంసీ అధికారులు త్వరలోనే రీటెండర్లు పిలవనున్నారు. హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే చాలా సార్లు టెండర్లను పిలిచింది బల్దియా. కానీ పెద్ద కాంట్రాక్టర్ల నుంచి రెస్పాన్స్ కనిపించడం లేదు. దీంతో ఇక లోకల్ బిల్డర్స్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో గుర్తింపు పొందిన బిల్డర్స్ ను గుర్తించి వాళ్లకే ఈ ప్రాజెక్ట్ అప్పగించాలన్నది బల్దియా ప్లాన్. ఈ ఆలోచనకు సర్కారు కూడా ఒప్పుకోవడంతో డబుల్ బెడ్రూమ్స్ పై రీటెండర్ నోటిఫికేషన్ కు ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ అనుమతి ఉన్న బిల్డర్లకు కూడా బిడ్స్ దాఖలు చేసే ఛాన్స్ ఉంటుంది. సవరణ నిబంధనలపై త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. గ్రేటర్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 15 ప్రాంతాల్లో 4,986 ఇళ్ల నిర్మాణానికి ఆగస్టు 26, సెప్టెంబర్ 3న వేర్వేరుగా టెండర్లు పిలిచింది బల్దియా. వీటిల్లో 6 ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. 2-3 సార్లు రీటెండర్స్ ప్రకటించినా రెస్పాన్స్ కరువైంది. బిడ్లు దాఖలైన కొన్ని ప్రాంతాల్లో అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్ చేశారు. ఇక జీవో 94 ప్రకారం భారీ నీటిపారుదల R&B శాఖల దగ్గర భవన నిర్మాణానికి పేర్లు నమోదు చేసుకున్న కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లో పాల్గొనాలని షరతు విధించారు. గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల వరకు 7 లక్షలు, గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులకు 7,90,000, అంతకంటే ఎక్కువ అంతస్తులకు 9 లక్షలను ఒక్కో యూనిట్ నిర్మాణ వ్యయంగా అంచనా వేశారు. వాస్తవ పరిస్థితులతో పోలిస్తే ఈ ఖర్చు తక్కువగా ఉందని చెబుతున్నా సంస్థలు మాత్రం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. నిబంధనలు పరిశీలించి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు.